హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు ఎప్పుడైనా పన్నీర్ కర్రీని ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేసేయండి. ఇది రోటీలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమోటాలను అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే అందులో వేసేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా మనం క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే అందులో వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే అందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో అనేది పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి గ్రేవీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఆనియన్స్ అలాగే టమాటో పేస్ట్ అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్టు అలాగే చిటికెడు పసుపు అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడినంత కారం కూడా అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అనేవి పోసుకోవాలి. వాటర్ అన్నీ కూడా బాయిలింగ్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఆగాక చూస్తే వాటర్ అయితే చక్కగా కుక్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే అందులో వేసేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగాక చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకునే పన్నీర్ కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.